వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఐసెట్ 2025కి సంబంధించిన ఫైనల్గా మనకి రిజల్ట్స్ అండ్ ర్యాంక్ కార్డ్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ కంప్లీట్గా కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అండ్ ఎంతమంది క్వాలిఫై అవ్వలేదు అనేది వాటికి సంబంధించి వివరంగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే ఏపీ ఐసెట్ 2025 ఒకవేళ మీరు ర్యాంక్ కార్డ్స్ కానీ చెక్ చేసుకోకపోతే అఫీషియల్ వెబ్సైట్లోనే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉంటుందో దీని మీద మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందుకంటే కౌన్సిలింగ్లో ఇది మనకు వెరీ యూజ్ ఉంటుంది కాబట్టి. అయితే కంప్లీట్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది మనకు క్లియర్గా మనకి అప్డేట్ న్యూస్ కూడా వచ్చింది. అండ్ ఎంతమంది క్వాలిఫై అవ్వలేదు అనేది న్యూస్ కూడా అప్డేట్ అయితే వచ్చింది. అయితే మనకి ఏపీ ఐసెట్ ఫలితాల్లో 95.86% మంది ఉత్తీర్ణులు అంటే క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. అయితే మనకి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలు మనకి ట్యూస్డే అయితే రిలీజ్ చేశారు. అయితే మనకి కంప్లీట్గా ఈ నెల 7న ఐసెట్ అయితే నెరవేర్చినట్టు చెప్తున్నారు 93 ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్లో. మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే 37,572 మంది అంటే 37,572 మంది అంటే ఈ యొక్క ఎగ్జామ్కి అప్లై చేశారు. ఇందులో మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పరీక్ష నమోదు చేసుకున్న వారికి ఇక్కడ 34,131 మంది హాజరవడం అయితే జరిగింది, అంటే ఎగ్జామ్ అటెండ్ చేశారు. వీరిలో 32,719 మంది ఎంట్రన్స్తో అర్హత సాధించారు అని చెప్తున్నారు. అంటే దాదాపు 2,000 మంది అంటే తక్కువ మంది డిస్క్వాలిఫై అయ్యారు. మ్యాక్సిమం అందరూ కూడా క్వాలిఫై అయిపోయారు. అంటే 95.86% అయితే సో బాగుందని అయితే అనుకోవచ్చు. కాకపోతే హాజరు పర్సెంట్ అనేది తక్కువ ఉందని చెప్తున్నారు. సో మీ యొక్క రిజల్ట్స్ అని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ టోటల్గా ఐసెట్ 2024లో 44,447 అంటే లాస్ట్ టైం ఎక్కువ అనమాట ఈసారి కంట. అండ్ టోటల్గా అర్హత సాధించిన వారు లాస్ట్ టైం అయితే 42,984 మంది అర్హత సాధించారు. ఈసారి తక్కువ అనుకోవచ్చు, అంటే రిజిస్ట్రేషన్ చాలా మటుకు తక్కువ అనమాట. అండ్ టాప్ ర్యాంకర్స్ అయితే వీళ్ళు అనమాట. అయితే ఇవన్నీ పక్కన పెట్టుకుంటే మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అయితే ఇది మనకి పీజీ కాబట్టి అంటే మనకి ఐసెట్ కానీ, లా సెట్ కానీ, పీజీ సెట్ కానీ, పీజీఈ సెట్ కానీ ఇవన్నీ కూడా పీజీ కోర్సెస్కి అయితే వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈ సెట్, ఈఏపీ సెట్ ఇవన్నీ కూడా కంప్లీట్గా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకి ఐసెట్కి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు. మ్యాక్సిమం అయితే మనకి జూలై ఎండ్ లోపు ఈ యొక్క కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మీరు ఎవరు కూడా వర్రీ పడద్దు, ఆగస్టులకి మీ కౌన్సిలింగ్ అనేది పూర్తి అయిపోతుంది. ఒకవేళ మీ రిజల్ట్స్ ఇంకేమైనా పెండింగ్ ఉంటే వర్రీ పడవసరం లేదు, ఎందుకంటే రిజల్ట్స్లో కూడా ఆ టైంకి మీకు రిలీజ్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా మీరు ఫెయిల్ అయ్యి ఉంటే మీకు ఇన్స్టెన్స్ అప్లై ఏమైనా మీకు యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తే మీకు ఆ టైంలో కానీ రిజల్ట్స్ వస్తే ఓకే, లేకపోతే ఫేజ్ 2కి మీకు రిజల్ట్స్ అయితే మ్యాక్సిమం వచ్చేస్తాయి. అప్పుడైనా కూడా మీరు కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. సో తర్వాత కౌన్సిలింగ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా ఫర్దర్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.